మూవీ ఓపెనింగే ఇద్దరు లవర్స్ బస్లో వెళ్తుంటే ఒక గ్యాంగ్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. తర్వాత వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్ని కొట్టి అమ్మాయిని రేప్ చేయడం కోసం ఆమె వెంట పడతారు. ఆ అమ్మాయి అలా పరిగెడుతూ ఒక ముసలావిడ వెనుక దాక్కుంటుంది. ఆ గ్యాంగ్ వాళ్ళు పక్కకి తప్పుకొని ముసలావిడకి వార్నింగ్ ఇస్తారు. కానీ ఆ ముసలావిడ ఆ అమ్మాయిని కాపాడడం కోసం తన బట్టల్ని విప్పడంతో వాళ్ళకి సిగ్గుగా అనిపించి అక్కడి నుండి ఆ అమ్మాయిని ఏం చేయకుండా వెళ్ళిపోతారు. తర్వాత సీన్ 1947 ఇండియాకి స్వాతంత్రం వస్తున్న టైంకి షిఫ్ట్ అవుతుంది. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ రావడంతో పాటు పాకిస్తాన్తో విడిపోవడం కూడా జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్కి సంబంధించి సర్ రెడ్క్లిఫ్ అనే అతనికి బాధ్యత ఇస్తారు. అతను రెండుగా విభజించే టైంలో బెంగాల్, పంజాబ్లో 2 లైన్లుగా సెలెక్ట్ చేస్తారు. దాన్నే రెడ్క్లిఫ్ లైన్ అని అంటారు. తర్వాత మనకి ఒక కోట కనపడుతుంది. ఆ కోట ఈ 2 సిటీస్కి రెడ్క్లిఫ్ లైన్కి మధ్యలో ఉంటుంది. ఆ కోటలో ఒక ముసలావిడ ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పతనం గురించి ఒక పాపకి కథలా చెప్తూ ఉంటుంది. అప్పుడే బయట మంచం మీద ఉన్న మన మూవీలోని మెయిన్ క్యారెక్టర్ బేగం జాన్ దగ్గరికి సలీం అనే వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకుని వస్తాడు. ఈ అమ్మాయి మీద బలవంతం చేశారు. దాంతో పరువు పోయిందనుకున్న వీళ్ళ అమ్మానాన్నలు మన దగ్గర వదిలేసి వెళ్లారని చెప్తాడు. ఆ అమ్మాయి తనకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల అలా షాక్లో ఉంటుంది. బేగం జాన్ తన పేరు అడిగినా చెప్పలేకపోతుంది. దాంతో తన పేరు షబ్నం అని బేగం జానే పేరు పెట్టి ముసలావిడని పిలిచి ఈమెకి ఈ కోటకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలో అన్ని నేర్పి అంటుంది. యాక్చువల్గా బేగం జాన్ కోటలో చాలామంది మహిళలు ఇంట్లో వాళ్ళు వదిలేయడం వల్లనో సొసైటీలో మోసపోయిన వాళ్ళో ఎవరూ లేని వాళ్ళో ఇక్కడే ఉంటూ వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఆ కోటలో సుజిత్ అనే వ్యక్తి అక్కడికి వచ్చే కస్టమర్స్ని కోటలో ఉన్న వేశ్యల్ని చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళ కోటకి మాస్టర్జీ అనే వ్యక్తి ఎప్పుడూ వస్తూ అందరితో ప్రేమగా ఉంటూ వీళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అందరూ కలిసి రేడియోలో వస్తున్న వార్తలు వింటూ ఉంటారు. అందులో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందని చెప్తారు. అది వినగానే అక్కడున్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బేగం జాన్ ఏం పట్టించుకోకుండా ఉండడం చూసి మాస్టర్జీ అడుగుతాడు, ఈ దేశంలో స్వాతంత్రం అనేది మహిళలకు రాలేదు, ఒక మగవాళ్ళకు తప్ప. ఆడది తిట్టాలన్నా ఆడదాని పేరు వాడి తిట్టాల్సిన పరిస్థితి. దేశంలో ఉన్న ఒక మగాడికి ధైర్యం ఉన్నా ఇక్కడ ఉన్న ఒక మహిళనైనా వచ్చి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని జీవితం ఇవ్వమను, అప్పుడు నేను స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతాను అంటుంది. తర్వాత ఇండియా నుండి హరిప్రసాద్ని, పాకిస్తాన్ నుండి ఇలియాస్ ఖాన్ అనే వాళ్ళకి బార్డర్లో వచ్చే లైన్కి సంబంధించిన వర్క్స్ ఇస్తారు. అలాగే జనాలు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి, బార్డర్ లైన్ కట్టేలోపని చెప్తారు. తర్వాత వీళ్ళిద్దరూ శ్యామ్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ని తీసుకొని బేగం జాన్ కోటకి వెళ్ళి ఇది బార్డర్కి మధ్యలో ఉంది, బార్డర్ రావాలంటే ఇది ఉండొద్దు, సో మీరు వెంటనే బ్రోతల్ ఖాళీ చేయాలి, 1 మంత్ టైం ఇస్తున్నామని చెప్తారు. బేగం జాన్ నవ్వి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ బార్డర్కి చెక్ పోస్ట్ వస్తుందో ఏం వస్తుందో నాకు సంబంధం లేదు, ఈ కోట మా జీవితం, ఇక్కడ హిందూ ముస్లిం అనే తేడాలు లేవు, మా స్థలం ఖాళీ చేయం, వెళ్ళము అని నవ్వుతుంది. దాంతో అక్కడ పోలీసులకి మహిళలకి మధ్య గొడవ అవుతుంది. ఇలియాస్ ఖాన్ గొడవని ఆపి మీ ఇష్టం 30 రోజులు టైం ఇస్తున్నామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బేగం జాన్ ఏం చేయాలో అర్థం కాక అక్కడ రాజాతో మంచి రిలేషన్ ఉండేసరికి అతన్ని కలవడానికి వెళ్తుంది. అతన్ని కలిసి ఈ ప్రాబ్లం నుండి మమ్మల్ని గట్టెక్కియాలని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి రాజా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడాల్సి వస్తుంది, మీకోసం చేస్తా, బట్ నా కోసం ఏంటి అని అడుగుతాడు. అదే కోటకి ఎవరో కొత్తగా వచ్చినా నాతో పడుకోవాలి కదా, ఎవరో వచ్చారంట కదా, నా దగ్గరికి ఎందుకు పంపలేదంటాడు. అది కాదు రాజా, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఇంకా రెడీ అవ్వలేదంటుంది, మీకు కోట కావాలంటే నా కోరిక తీరాలంటాడు. సరే రాజా అని చెప్పి బేగం జాన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత షబ్నంని ఒప్పించి రాజా సాహిబ్తో పడుకోబెడుతుంది బేగం జాన్. ఇంకోవైపు బార్డర్ పనులు వేగవంతంగా అవుతూ జనాలు షిఫ్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మాస్టర్జీ బేగం జాన్ని కలిసి గవర్నమెంట్తో మనం పెట్టుకోవడం మంచిది కాదు, ఖాళీ చేసి వెళ్ళిపోదాం, నేను నిన్ను లవ్ చేస్తున్నా, కలిసి వెళ్ళిపోదాం అని అంటాడు. నాకు తెలిసి నువ్వు గులాబో అనే అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకున్నా, కానీ కలిసి బ్రతకడం కలిసి పడుకోవడానికి చాలా తేడా ఉంటుంది, నువ్వు మా బావు కోసం ఇటు వస్తున్నావు అనుకున్నా, నువ్వు అందరిలాంటి వాడివే, దయచేసి ఇంకోసారి నాకు కనపడకు, వెళ్ళిపో అని పంపిస్తుంది. ఇంకోవైపు మాస్టర్జీ గులాబో అనే మహిళని కోటలో కలిసి బేగం జాన్ మీద అతని అక్క సంతా కక్కి ఆమెకి బేగం మీద కోపం తెప్పిస్తాడు.
నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ శ్యామ్ సింగ్ వచ్చి బేగం జాన్ని ఖాళీ చేయమని చెప్తే తన అసిస్టెంట్తో అతన్ని కొట్టించి అవమానించి పంపించేస్తుంది. ఈ విషయం హరిప్రసాద్, ఇలియాస్ ఖాన్కి తెలవడంతో వాళ్ళని గవర్నమెంట్ పద్ధతిలో చేస్తే అయ్యేలా లేదని వాళ్ళని ఖాళీ చేయించడం కోసం కబీర్ అనే రాక్షసుడి హెల్ప్ తీసుకోవడం కోసం వెళ్తారు. కబీర్ ఒక పని ఒప్పుకుంటే అది ఎలాగైనా చేస్తాడు. దానికోసం ఎంత ఘోరంకైనా తెగిస్తాడు. నెక్స్ట్ డే కోటలో అందరూ అన్నం తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకు ఒక లెటర్ కనబడుతుంది. అది చదవగానే ఒక్కొక్కరుగా అందరూ వామిటింగ్స్ చేసుకుంటారు. ఆ లెటర్ కబీర్ పంపిస్తాడు. అందులో వాళ్ళ తిన్న అన్నం కోటలో ఇష్టంగా పెంచుకున్న కుక్కల మాంసం అని తెలవగానే వామిటింగ్స్ చేసుకొని గట్టిగా ఏడవడం మొదలు పెడతారు. ఈ ఇన్సిడెంట్తో అందరూ షాక్లో ఉంటారు. అప్పుడే రాజా సాహిబ్ వచ్చి, నేను కూడా ఏం చేయలేకపోతున్నా. ఇప్పటి నుండి దేశంలో ఉన్న రాజాలెవరూ రాజుగా ఉండలేరు. అందరి ఆస్తులు గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి. కోటని వాళ్ళకి ఇవ్వడం తప్ప మనం ఏం చేయలేమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫైనల్గా బేగం జానికి ఎవరూ హెల్ప్ చేయలేరని అర్థమై తనే ఎలాగైనా కోటని కాపాడుకోవాలని డిసైడ్ అయి సలీంతో అక్కడున్న అందరికీ గన్స్ కాల్చడం నేర్పిస్తుంటుంది. కానీ గులాబీ మాస్టర్జీ చెప్పిన మాటలు నమ్మి రోజు రోజుకి బేగం జాన్ మీద కోపం పెంచుకుంటుంది. తర్వాత సీన్లో సుజిత్ కొందరు మహిళల్ని తీసుకొని మార్కెట్కి వెళ్తాడు. అప్పుడు కబీర్ వాళ్ళని ఫాలో అవుతాడు. కబీర్ నుండి తప్పించుకొని ఒక దగ్గర దాక్కుంటారు. బట్ కబీర్ నుండి తప్పించుకోలేమనుకొని సుజిత్ వేరే వాళ్ళని పంపి కబీర్ దొరికిపోయి అతని చేతుల్లో ఘోరంగా చనిపోతాడు. సుజిత్ చనిపోవడంతో బేగం జాన్ అందరినీ వెళ్ళిపోమని చెప్తుంది. నేనొక్కదాన్నే పోరాడతా అంటుంది. ఏం మాట్లాడుతున్నారక్కా మీరు? మాకు అండగా ఉండి మా కోసం ఎంతో చేశారు. ఇది మన స్థలం, మనం పోవడం ఏంటి? అందరం కలిసి పోరాడదామని చెప్పి బేగం జాన్కి ధైర్యం ఇస్తారు. గులాబో మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. నైట్ గులాబో కోట నుండి పారిపోయి మాస్టర్జీని కలిసి వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుండి బేగం జాన్ చూస్తుంది. బట్ తన ఇష్టం వచ్చినట్టు బ్రతకని అనుకొని వదిలేస్తుంది. కానీ మాస్టర్జీ ఒక దగ్గరికి వెళ్ళాక గులాబోని అమ్మేస్తాడు. అప్పుడు మాస్టర్జీ కబీర్కి అమ్ముడుపోయి బేగం జాన్ కోటని అంతం చేయాలనుకున్నాడని ట్విస్ట్ రివీల్ అవుతుంది. గులాబో మాస్టర్జీని నమ్మి మోసపోయినా ఆయన రియలైజ్ అవుతుంది. ఇంకోవైపు బేగం జాన్ ఇక్కడ యుద్ధం జరగబోతుందని అర్థం చేసుకొని అక్కడి నుండి లాడ్లీ అని షాబ్నంని సేఫ్గా ఉండమని పంపించేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక కబీర్ తన మనుషుల్ని తీసుకొని వచ్చి అటాక్ చేయడం మొదలు పెడతాడు. మాస్టర్జీ కబీర్ మనుషులు అటాక్ చేస్తుంటే కోటలోని ఒక్కో మహిళ చనిపోవడం చూసి ఆనందపడుతుంటాడు. ఇంకోవైపు కోట నుండి వెళ్ళిపోయిన షబ్నం వాళ్ళు పోలీసులకి దొరుకుతారు. ఇన్స్పెక్టర్ శ్యామ్ సింగ్ బేగం జాన్ ఇంతకుముందు తనను అవమానించిందని కోపం పెట్టుకొని వాళ్ళని దారుణంగా హింసించి రేప్ చేద్దామనుకుంటాడు. కానీ లాడ్లీ అనే చిన్న పాప ముందుకు వచ్చి బట్టలు విప్పడంతో శ్యామ్ సింగ్కి తన కూతురు గుర్తొచ్చి కళ్ళు మూసుకొని సిగ్గుగా అనిపించి వాళ్ళని వదిలేస్తాడు. అప్పుడు మనకు మూవీ ఓపెనింగ్లో కనపడిన ముసలావిడనే లాడ్లీ అని అర్థమవుతుంది. ఇంకోవైపు గులాబో తప్పించుకొని వచ్చి మాస్టర్జీ పీక కోసి చంపేసి తాను చనిపోతుంది. తర్వాత కబీర్ మనుషులు కోటలో పెట్రోల్ పోసి మంటలు వచ్చేలా చేస్తారు. దాంతో కోట కాలిపోతుంది. ఇంకా ఆప్షన్ లేక లోపలున్న వాళ్ళు బయటికి వస్తారనుకుంటే వాళ్ళు ఓటమి ఒప్పుకోకుండా కబీర్ మనుషులతో పోరాటం చేస్తూ ఉంటారు. అలాంటి టైంలోనే సమీర్ మహిళలను కాపాడాలని ప్రయత్నించి మంట అంటుకొని గిలగిలా కొట్టుకుంటాడు. అది చూసి అతని బాధ తట్టుకోలేక బేగం జాన్ గన్తో కాల్చి చంపేస్తుంది. ఇంకోవైపు హరిప్రసాద్, ఇలియాస్ ఖాన్ వెళ్ళి కబీర్ని కలుస్తాడు. కబీర్, మీ పని పూర్తయింది, నేను వెళ్ళి ఫినిష్ చేస్తా, పదండి అని తీసుకెళ్తాడు. కోట బయట బేగం జాన్తో పాటు మిగిలిన కొందరు మహిళలు కాలిపోతున్న వాళ్ళ ఇల్లును చూసి బాధపడతారు. కబీర్ చేతిలో చావడం కన్నా మన ఇంట్లో మనమే చావడం మంచిదనుకొని కాలుతున్న కోటలోకి వెళ్ళిపోతారు. హరిప్రసాద్, ఇలియాస్ కాలిపోతూ డోర్స్ క్లోజ్ చేసుకున్న వాళ్ళని చూసి ఎంత క్షమించరాని పాపం చేశామని గిల్ట్ ఫీల్ అవుతారు. కోట కాలి చేపించాలనుకున్నాం కానీ ఇలా అవ్వాలనుకోలేదని బాధపడుతూ తల కిందికి దించుకుంటారు. ఇంకా చివరిగా లోపల ఉన్న ముసలావిడతో చనిపోయే ముందు ఒక కథ చెప్పమని అడిగితే ఆమె రాణి పద్మావతి ఎలా తన మానాన్ని, శీలాన్ని, గౌరవాన్ని మంటల్లో దూకి చనిపోయి కాపాడుకుందో చెప్పడంతో మిగతా వాళ్ళు కూడా కబీర్ చేతిలో వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినద్దని మంటల్లో దూకి చనిపోతారు. క్లైమాక్స్లో ఆఫీసర్ ఇలియాస్ ఖాన్ తాను చేసిన తప్పును మర్చిపోలేక సూసైడ్ చేసుకొని చనిపోతాడు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ కథ నిజంగా జరిగిన ఘటన ఆధారంగా తీశారు. దేశం విడిపోయేటప్పుడు ఎంతోమంది ప్రాణాల్ని కోల్పోయారు. అలాంటి వాళ్ళల్లో
ఆత్మాభిమానం కోసం బ్రతికిన ఈ వేశ్యాల కథ కూడా ఒకటి. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే 5కి ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి.